మేషరాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి. సమయానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కొంత ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. మీకు మిత్రుల నుంచి శుభవార్త అంది సమయానికి కొంత డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మేషరాశి వారు ఈరోజు శివుని యొక్క నామాన్ని స్మరించండి. 2 బిల్వదళాలు, మారేడు బిల్వదళాలు శివునికి సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో ధనం చేతికి అందడం వలన మీరు అందలేక కొంత ఇబ్బందికి గురి కావలసి వస్తుంది. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉంది. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. నిరుద్యోగస్తులకు కొంత ఉద్యోగ సంబంధమైనటువంటి వార్తలు అందుతాయి. సంతోషాన్ని కలిగి ఉంటారు. ఇంటి లోపల శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కొంత కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. బంధువుల నుంచి కొంత సహాయాన్ని పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు శివునికి కొబ్బరి నీళ్లు, నారికేల ఫలం సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.